చెప్తున్నాను, ఎందుకంటే తప్పు ఇచ్చినాం చెప్పింది, తప్పు చేయలేదు అని చెప్తున్నాను. నీకు అక్కగా చెల్లెందు లేరా? ఉన్నారక్క. మరి మా పాప ఎక్కడుందో చెప్పని 3 గంటల నుంచి భయపడింది కదా, అక్కడ తిరిగినాము లేదు ఇక్కడ చూస్తామని ఇక్కడ చెప్పినాం అంతే. లైన్ తోట ఉంది, తోటకాడలో ఇక్కడ లైన్ ఉంది, తోటకాడ లైన్ ఉంది కదా. తోటకాడ లైన్ ఆడింది లేదే, లైన్ అది అదే లైనే ఉండేది. అక్కడ జరిగింది సమస్య. ఆ పాప భయపడింది. జీవాలు ఎక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ వచ్చి మధ్యాహ్నం వచ్చానంట. నిజము కదా? జీవాలు వచ్చినాయి. ఎవరు అరిచారు? 2-3 అరిచారు గట్టిగా. 2-3 అరసలే. నేను మా ఇంటి ఆయన కూడా అరసలే గట్టిగా. నేనే ఓమ్యా గొల్లు వచ్చినా ఏడుండావు మొత్తుకునింది నేనే. అది కూడా నీకు చెప్తాను కదా, ఆదాన పోయినా అని చెప్తాను నేను. మామూలుగా అయితే ఎప్పుడన్నా అరిసి 2 జీవాలు కోరుకుంటాను. వీడు దొరికింది ఈ గుట్టకు. వాళ్ళ జీవాలు వచ్చింది, ఇక్కడ నుండి వచ్చినాయి. వాళ్ళన్నీ వచ్చినాయి, మా తోటలో పట్టినాయి. మా ఏం చేసినాయంటే మా సీటు కూడా ఉంది, మా సీటు కూడా మునంగా మొత్తుకుంటుంది. ఎప్పుడన్నా గద్దది ఇది పోయి కుక్క అందుకొచ్చి ఏం జరగలేదు. దొరుకుతా మాకు చాలు. దొరికినంత ఆడిపోను. ఓకేనా? నేను ఎత్తుకుతాను కాదల్లా, నువ్వు ఎత్తుకుతాను దింకొని పోతే మేమేం చేయాలా? అది కూడా గ్యారెంటీ లేదు మాకు. నేను చెప్తాను ఎట్టంటే నాకు గ్యారెంటీ లేనిది. ఇప్పుడు ఆడ కానొచ్చిన ఫోన్లో మా కుక్క మరిగింది, మేము చూసినాం, పోయినా ఆడ కూర్చున్నావు ఎక్కటి దౌడు పిల్లలు వచ్చేదలికి. నీ నమ్మకం ఏముంది మాకు? ఇప్పుడు ఆడిపోనక్క ఇప్పుడు నేను ఫోన్ చేయకపోతే మేము వీళ్ళందరూ వచ్చేవాళ్ళు కాదు. మా పాపకు మాట్లాడింది, వీడియో తీసింది. ఆ పక్క అక్కడనే చూపించండి. ఈయనకి మత్తులో ఉన్నాడు, యాడ ఎత్తింది ఈయనకి ఇలా అర్థమవుతుంటే కదా. చూస్తున్నాం కదా, ఈ దారుణానికి పాల్పడ్డవాడే లేదు అక్కడ ఏం జరగలేదు అంటూ బుకాయిస్తున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. మరోవైపు ముస్లిం సంఘాలు పోలీస్ స్టేషన్ దగ్గర ఏం మాట్లాడారో, వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారో ఈ ఘటనకు సంబంధించి ఒకసారి చూద్దాం. చూపిస్తా. అడవిలో పట్టినాము, ఏ తరాలు ఈ పని జరగలేదు. దీనికి పక్క న్యాయం చేసే వరకు వదిలేదాన్ని పాప బతికిందా సచ్చిందా ఏం తెచ్చినారు మేము దాదాపు 6 గంటలు అయింది. మేమే చూసుకుంటాము, మేమే తెచ్చుకుంటాం. మా పాపకు సమస్య ఉండదు. ఎక్కడ ఉండాలో అంతవరకు మేము 3 గంటలు 10 నిమిషాలు చెప్తారు. జరగాల్సిందే. వాళ్ళు ఏం చరిత్రలోనే ఎప్పుడే కానీ జరగని విషయం కొడుకులతో అంత విశ్వాసం మేము చూసుకుంటాము. అండి మా చేతులకు వదిలేయండి, మేం చూసుకుంటాం, న్యాయం మేం చేసి చూపిస్తామంటూ ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీ దగ్గర పెట్టి మీరు చాలా సేఫ్గా కూర్చోబెట్టారు, ఇలాంటి పని చేసిన వాడికి అలాంటి హక్కు లేదు అంటూ అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. వి వాంట్ జస్టిస్ అంటూ అక్కడ పెద్ద పెట్టున నినాదాలు చేస్తున్నారు. కుల మతాలకు అతీతంగా అందరూ వచ్చారు, పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చారు. ఒకానొక సమయంలో పోలీస్ స్టేషన్ దగ్గర కూడా చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి ఆ దుర్మార్గుడి మీద దాడి చేసే ప్రయత్నం కూడా అక్కడ జరిగింది. కానీ ఈలోపు పోలీసులు వచ్చారు,
వారిని కంట్రోల్ చేశారు, చట్ట ప్రకారం మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ ఇలాంటి వాళ్ళను చట్ట ప్రకారం కాదు, మాకు వదిలేయండి మేము చూసుకుంటాం, అసలైన న్యాయం మేం చేస్తాం, మాకు ఇవ్వండి టైం అంటూ వాళ్ళు అడుగుతున్నటువంటి తీరు మనం చూస్తూనే ఉన్నాం. అయితే పోలీసులు వారిని వారించి వారికి నచ్చ చెప్పినట్లుగా తెలుస్తుంది. ఈరోజు మన వేంపల్లి టౌన్లో ఒక అమ్మాయి సుమియా అనేటువంటి 18 నుంచి 19 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఒక సంవత్సరం అటు ఇటున్నా కూడా ఈరోజు ఊరు అవుట్కట్స్లో ఉన్నటువంటి వేంపల్లికి సౌత్ సైడ్లో గొర్రెలు తోలుకొని పోయింటుంది. ఆ గొర్రెలు తోలుకొని పోయే టైంలో అమ్మాయి మార్నింగ్ నుంచి 1-1:30 ప్రాంతంలో ఇప్పుడు వరకు క్షేమంగానే ఉంటుంది, గొర్రెలు మేపుకుంటూ ఉంటుంది. కొన్ని విషయాల దృష్ట్యా అక్కడ ఏం జరిగింది అనేటువంటిది మళ్ళీ నేను మాట్లాడతాను. ఎందుకంటే ఆమె వ్యక్తిగత విషయాలు ఇంతమందిలో మాట్లాడడం ధర్మం కాదు. అమ్మాయి కొద్దిగా ఆరోగ్యంగానే ఉంది, మాట్లాడిన తర్వాత వివరిస్తాను. అమ్మాయి వచ్చిండేదిను కనపడడం లేదని వాళ్ళ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కు తీసుకురావడము. ఆ పోలీస్ స్టేషన్లో వచ్చిన తర్వాత ఆ అమ్మాయితో ఎవరైతే చనువుగా మాట్లాడుతూ ఉంటాడో ఒక అబ్బాయి, ఆ అబ్బాయి పైన డౌట్ వచ్చి మన పోలీసు వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి రావడము. అమ్మాయి కొద్దిగా భయంతో సరిగా మాట్లాడలేకపోవడము, ఎక్కడో ఒకటి దాంపుకోవడం పొదల్లో ఇట్లా జరిగింది. అంతలో సందర్భంలో ఈ ఎవరైతే అమ్మాయి తల్లిదండ్రులు ఉన్నారో, వాళ్ళ బంధువులు ఉన్నారో, వాళ్ళకి తెలిసినటువంటి బంధువులు కూడా ఉన్నారో, వాళ్ళంతా పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చి మా అమ్మాయిని ఎక్కడుంది, ఖచ్చితంగా మాకు ఇప్పటికిప్పుడే మాకు సమాచారం కావాలని చెప్పి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆందోళనకు రావడము ఇవన్నీ జరిగినాయి. అమ్మాయి ఫైనల్గా మనం కొద్దిగా మన యొక్క ఇన్ఫార్మెంట్స్ ద్వారా కొద్దిగా ట్రేస్ అవుట్ అక్కడే పంపడం వల్ల అమ్మాయి ట్రేస్ అవుట్ అయింది. ఆ ట్రేస్ అవుట్ క్రమంలో అమ్మాయిని ఫోన్లో వాళ్ళ నాన్నగారితో మాట్లాడించాము. మాట్లాడిన తర్వాత మేము రైట్, ఇంకా ఆ బాలిక కొంత భయంతో ఉంది, భయాందోళనతో ఉంది, మాట్లాడుతున్నాం, డీటెయిల్స్ తీసుకుంటున్నాం అని చెప్తున్నారు. మా ప్రతినిధి కిషోర్ జాయిన్ అవుతున్నారు మనతో, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. కిషోర్, అసలు ఏం జరిగింది? చిన్న వీడియో మాకు కనిపిస్తుంది, ఆ యువతి చేతులెత్తి వాళ్ళని మొక్కుతుంది, మనకు అక్కడ వీడియోలో కనిపిస్తుంది. అలాగే పోలీస్ స్టేషన్ దగ్గరేమో పెద్ద ఎత్తున జనం గుమిగూడారు, మాకు న్యాయం కావాలి అంటూ వారు ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి, అక్కడ పోలీసులకి వాళ్ళకి వాగ్వాదం జరగడాన్ని కూడా మనం చూస్తున్నాం. అసలు ఏం జరిగింది? ఆ బాలిక పరిస్థితి ఏంటి ప్రస్తుతం? ఆ యువకుడు ఏం చెప్తున్నాడు? ఆ యువకుడిది కూడా ఒక వీడియో వచ్చింది, బట్ మనకి కొంత క్లియర్గా లేదు ఆడియో. అసలు యువకుడు ఏం చెప్తున్నారు? ఈ ఘటనకు సంబంధించి ఏం జరగబోతుంది ఇప్పుడు? నందు, ఏదైతే నిన్న కడప జిల్లా వేంపల్లిలో నిన్న రాత్రి చోటుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో బాలికపై అత్యాచారం జరిగిందంటూ కూడా ఒక రకంగా బంధువులు ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో బాలిక కనిపించకపోవడంతో కూడా ఒక్కసారిగా కూడా అటు ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు నెలకొన్న. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా అటు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన దిగిన పరిస్థితి. ఏదైతే పోలీసులు అదృశ్యంగా భావించారో, ఆ తర్వాత అమ్మాయి ఏదైతే ఉన్నటువంటి వీడియో రిలీజ్ అయిందో, ఇంటి నుంచి బట్టలపై వెళ్ళినటువంటి మైనర్ బాలిక ఆ తర్వాత ఒంటిపై బట్టలు చిరిగిపోవడాన్ని గమనించి ఒక్కసారిగా కూడా తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆందోళన కలత చెందినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదో జరిగి ఉంటుందన్నటువంటి భావన అటు వ్యక్తం అవుతున్న పరిస్థితి. అయితే ఆ నేపథ్యంలోనే ఆ సమీపంలో ఏదైతే చింతరాంపల్లెకు సమీప అన్నటువంటి అటవీ ప్రాంతంలో వీళ్ళు నివాసం ఉంటారు, అక్కడ గొర్రెలు కాస్తూ